ఆల్మోస్ట్ అందరం నోటీస్ చేసే ఒక విషయం డిస్కస్ చేస్తాను. 20s లో ఉన్నప్పుడు లేట్ గా భోజనం చేసినా, మీల్ స్కిప్ చేసినా, ఆర్ ఈవెన్ స్లీప్ సరిగ్గా లేకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ గా లెగుస్తాం, వర్క్ వెళ్ళిపోతాం, అంతా బాగుంటుంది. కానీ 30s కి వచ్చేసరికి స్లోగా ఎనర్జీ డిక్లైన్ అయినట్టు, స్లీప్ సరిపోకపోతే నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా కష్టపడ్డం, అలాగే మజిల్ లాస్ అవ్వడం, ఇవన్నీ నోటీస్ చేస్తాం. సడన్ గా 30 కాగానే బాడీ అంతా డిక్లైన్ అయిపోయింది, మనం ఏజ్ అయిపోతున్నాం అనుకుంటాం. ఇక్కడ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? 20s లో ఉన్నప్పుడు బాడీ చాలా రెసిలియంట్ గా ఉండింది, మనం ఏ మిస్టేక్స్ చేసినా బాడీ కవరప్ చేసేది. కానీ 30s లో ఉన్నప్పుడు ఏ చిన్న మిస్టేక్ చేసినా బాడీ రెసిలియన్స్ తగ్గిపోయి మన ఏజింగ్ అనేది ఫాస్ట్ గా కనిపిస్తుంది. హాయ్, ఐఎమ్ డాక్టర్ సమతాతుల్లా, యువర్ లాంజివిటీ ఫిజిషియన్. ఇవాళ వీడియోలో మనం ఏజ్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి, ఇవాళ వరకు రీసెర్చ్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ 12 హాల్ మార్క్స్ ఆఫ్ ఏజింగ్ ఏంటి డిస్కస్ చేస్తాను. సో డిపెండింగ్ ఆన్ దీస్ 12 హాల్ మార్క్స్ ఆఫ్ ఏజింగ్ మనం తీసుకోగలిగే యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎలాంటి టెస్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో డిస్కస్ చేస్తాం. మనం 20s లో ఉన్నప్పుడు మన హెల్త్ పీక్ లో ఉంటుంది, అంటే మసిల్స్ అండ్ బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, హార్మోన్స్ ఆప్టిమైజ్డ్ గా ఉంటాయి, అలాగే స్లీప్ బాగుంటుంది, మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, రిపేర్ మెకానిజమ్స్ అన్ని రోబస్ట్ గా ఉంటాయి. కాబట్టి బయోలాజికల్ ప్రాసెసెస్ అన్ని పీక్ లో ఉంటాయి. అదే 30కి వచ్చేసరికి స్లోగా ఈ బయోలాజికల్ ప్రాసెసెస్ స్లో డౌన్ అయిపోవడము, డ్యామేజ్ అండ్ రిపేర్ మెకానిజమ్స్ మధ్యలో ఇంబ్యాలెన్స్ రావడం, దానివల్ల బయాలజీ ఇంటర్నల్ గా డ్రిఫ్ట్ అవ్వడం, అవి జరిగి మనం 30s లో వచ్చేసరికి ఆ రిజల్ట్స్ ని ఈ సిమ్టమ్స్ లాగా చూస్తాం. సంథింగ్ లైక్ వెయిట్ గెయిన్, ఫెటీగ్, స్లీప్ డిస్టర్బెన్సెస్, మసిల్ లాస్, వీక్నెస్, హార్మోనల్ చేంజెస్, ఇవన్నీ చూస్తాం. దీన్నే బయోలాజికల్ ఏజింగ్ అంటాం. లాంజివిటీ రిసర్చ్ లో అసలు మనం ఎందుకు ఏజ్ అవుతున్నాము అన్న దానికి ఒక ఫ్రేమ్ వర్క్ వేశారు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ 12 హాల్ మార్క్స్ ఆఫ్ ఏజింగ్ ఉన్నాయి అని డిస్కవర్ చేశారు. దాంట్లో టాప్ 1 ఏంటి? డిఎన్ఏ డ్యామేజ్ అక్యుములేషన్. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనము డిఎన్ఏ లెవెల్లో డ్యామేజ్ ని అక్యుములేట్ చేస్తూ పోతాం. దేనివల్ల? రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల కానీ, టాక్సిన్స్ కానీ, మన బాడీలో జరుగుతున్న మెటబాలిక్ రియాక్షన్స్ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ, ఇలాగా ఈ డ్యామేజ్ 20 years వరకు అక్యుములేట్ అయినంత ఆ రిపేర్ మెకానిజమ్స్ వల్ల క్లియర్ అయిపోతూ ఉంటాయి. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ రిపేర్ మెకానిజమ్స్ స్లో డౌన్ అవుతాయి. అప్పుడు రియల్ ఏజింగ్ ప్రాసెస్ చూస్తూ ఉంటాం. దట్ ఈస్ వెన్ యూ సీ ఇన్ యువర్ 30s మీరు చూసే సిమ్టమ్స్ అన్ని. కమింగ్ టు సెకండ్ వన్, మనం అందరము షూ లేసెస్ టై చేసుకునేటప్పుడు ఎండ్స్ లో టిప్స్ ఉంటాయి. అలాగే మనకు ప్రతి సెల్లో, డిఎన్ఏలో, క్రోమోజోమ్లో ఎండ్లో టీలోమియర్స్ అనే ఒక ప్రొటెక్టివ్ క్యాప్ ఉంటుంది. అది ప్రతి క్రోమోజోమ్కి ఉంటాయి. కానీ ప్రతిసారి మన సెల్స్ డివైడ్ అయినప్పుడు, రిపేర్ అవ్వడానికి కానీ, మనం గ్రో అవుతున్నప్పుడు కానీ, ఎవ్రీడే బాడీ రిపేర్ అవ్వడానికి సెల్స్ డివైడ్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీ టైం సెల్స్ డివైడ్ అయిన ప్రతిసారి ఆ టీలోమియర్ ప్రొటెక్టివ్ క్యాప్ అనేది సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. వెన్ ఆ స్టేజ్ ఎప్పుడైతే తగ్గిపోయి ఆల్మోస్ట్ నో టీలోమియర్ లాగా అయిపోతుందో అప్పుడు సెల్స్ అండ్ టిష్యూస్ బాగా ఫాస్ట్గా ఏజ్ అవుతాయి. దట్ ఈస్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, మనము డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ లెవెల్స్ లో ఏజ్ అవుతూ ఉంటాం. అది మన జీన్స్ ని బట్టి కూడా ఉంటుంది. కానీ జీన్స్ అనేవి 10 to 15% రోలే ప్లే చేస్తాయి. మనం జెనెటిక్ గా ఒక బ్లూ ప్రింట్ అందరికీ ఉన్నా, దాని తర్వాత పుట్టిన తర్వాత మనం ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో గ్రో అయ్యాము, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంది, ఎలాంటి ఫుడ్ తీసుకున్నాము, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసాము, ఎలాంటి కమ్యూనిటీస్ లో ఉంటున్నాము అన్న దాన్ని బట్టి మనం ఎంత ఫాస్ట్ ఆర్ స్లోగా ఏజ్ అవుతాం, ఎలాంటి ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి అనేది డిసైడ్ అయి ఉంటుంది. దీన్ని ఎపిజెనెటిక్స్ అంటారు. అంటే జీన్స్ ఎలా ఉన్నా కానీ మనం ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తామో అది ఎపిజెనెటిక్స్ అంటాం. దిస్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ రీజన్. అండ్ ఫోర్త్ వన్, లాస్ ఆఫ్ ప్రోటీన్ క్వాలిటీ కంట్రోల్. అంటే ఏంటి? మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. అవి మనకు ఉండే ఫంక్షన్ ని బట్టి డిఫరెంట్ ఫామ్ గా ఫోల్డ్ అవుతూ ఉండాలి. కానీ మనం ఏజ్ అవుతున్న ప్రాసెస్ లో మన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న దాన్ని బట్టి అవి కొన్నిసార్లు కరెక్ట్ ఫంక్షన్ కి కావాల్సిన ఫామ్ లో ఉండవు. అది రిపేర్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల కానీ, లేకపోతే మీకు మెటబాలిజం సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, ఆర్ మీ ఎంజైమ్ స్లో డౌన్ అవ్వడం వల్ల కానీ, దేని వల్ల అయి ఉండొచ్చు. సో మన బాడీలో ఉండే ప్రోటీన్ క్వాలిటీలో లేనప్పుడు దిస్ ఇస్ అన్ అదర్ రీజన్ వై మన ఏజింగ్ ప్రాసెసెస్ అనేవి స్లో డౌన్ అవుతాయి. సో ఇలాంటి క్వాలిటీ కంట్రోల్ పోయినప్పుడు డ్యామేజ్డ్ ప్రోటీన్స్ ని ఎక్కువ అక్యుములేట్ చేస్తూ ఉంటాం. సో వీటినే మనం న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ లో చూస్తూ ఉంటాం. లైక్ ఆల్జైమర్స్ లో కానీ, లేదంటే అదర్ న్యూరో డిజనరేటివ్ డిసీజ్ లో వెరీ డ్యామేజ్డ్ ప్రోటీన్స్ ని మన బాడీ అక్యుములేట్ చేయడం గమనిస్తూ ఉంటాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. నో కమింగ్ టు ఫిఫ్త్ వన్, ఆటోఫేజీ. మీరు ఇది వినే ఉంటారు, ఫాస్టింగ్ చేస్తే ఆటోఫేజీ పెరుగుతుందని. విచ్ ఈస్ రియల్లీ ట్రూ. ఆటోఫేజీ అనేది మన బాడీకి ఉండే న్యాచురల్ ప్రాసెస్. ఏవైనా డ్యామేజ్డ్ మాలిక్యూల్స్, డ్యామేజ్డ్ ప్రోటీన్స్ ఆర్ సెల్స్ ఉన్నాయి అంటే బాడీ అవి క్లీనప్ చేస్తుంది. మనకు ఆ సిస్టమ్ ఉంది, కానీ ఆ రిపేర్ మెకానిజం కూడా స్లోగా తగ్గిపోతూ ఉంటది. కానీ మీరు ఎక్సర్సైజ్ చేసినా, ఫాస్టింగ్ చేసినా,
ఆర్ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ విండో ఫాలో అయినా, ఇలాంటి కొన్ని థింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆటోఫేజీ అనేది పాడైపోకుండా మనకి robust గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద 5th వన్. అండ్ నెక్స్ట్ 6th వన్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇవాళ రోజుల్లో ఏవైతే ఏజ్ రిలేటెడ్ డిసీజ్ ఉన్నాయో, న్యూరోడిజనరేటివ్ కానీ, కార్డియోవాస్కులర్ కానీ, కర్నరీ ఆర్టరీ డిసీజ్, ఆర్ ఆల్ ద మెటబాలిక్ డిసీజెస్ లైక్ టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ, ఆర్ ద ఎండ్ స్టేజ్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్, క్యాన్సర్ కానీ, ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ అంటాం. వీటన్నిటికీ ఉండే మోస్ట్ కామన్ హాల్ మార్క్ ఆఫ్ ఏజింగ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్. ప్రతి సెల్ కి ఎనర్జీ కావాలి అంటే మైటోకాండ్రియా ఫుల్ పవర్ హౌస్ లాగా పనిచేయాలి. కానీ అది మనం లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్ని బట్టి, మనం బాడీకి ఇస్తున్న న్యూట్రిషన్ని బట్టి కొంతమందికి ఎర్లీగా డిక్లైన్ అవుతుంది, కొంతమందికి లేట్గా డిక్లైన్ అవుతుంది. సో ఈ మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయనప్పుడు మీకు కావాల్సినంత బాడీకి ఎనర్జీ ప్రొడక్షన్ ఉండదు. అలాగే అన్ని ఎనర్జీ సిస్టమ్స్ స్లో డౌన్ అయిపోతాయి. దానివల్ల రిస్క్ ఆఫ్ ఆల్ డిసీజెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ అనేది మోస్ట్ క్రూషియల్ థింగ్. మీకు ఆల్రెడీ 20s 30s లో ఉన్నప్పుడే స్లోగా ఫెటీగ్ ఆర్ ఎనర్జీస్ డిక్లైన్ అవుతున్నాయి అంటే దెన్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ హస్ ఆల్రెడీ సెట్ ఇన్. నెక్స్ట్ 7th హాల్మార్క్ ఆఫ్ ఏజింగ్ సెల్యులార్ సెనెసెన్స్. బాడీ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటుంది, కొన్ని ఎర్రర్స్ చేస్తుంది, డిఎన్ఏ లెవెల్లో కానీ లేకపోతే ఎపిజెనెటిక్ వేలో కానీ. సో ఇలా డ్యామేజ్డ్ ప్రోటీన్స్ కానీ, డ్యామేజ్డ్ మాలిక్యూల్స్ కానీ మన బాడీ తయారు చేస్తూ ఉంటుంది. కానీ దాన్ని క్లియర్ అప్ చేయడానికి మన క్లీనప్ ప్రాసెస్ కూడా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఈ డ్యామేజ్డ్ మాలిక్యూల్స్ ఆ ప్రోటీన్స్ ఆ క్లీనప్ ప్రాసెస్ ని ఎస్కేప్ అయి బాడీలోనే ఉండిపోతాయి. ఈ మిగిలిపోయిన డ్యామేజ్డ్ సెల్స్ టాక్సిక్ ప్రోడక్ట్స్ ని ఆర్ ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్ ని రిలీజ్ చేసి దాని వల్ల మీకు ఆర్థరైటిస్ లైక్ సిమ్టమ్స్ కానీ, లేకపోతే అగైన్ న్యూరోడిజనరేటివ్ సిమ్టమ్స్ కానీ, కార్డియోవాస్కులర్ సిమ్టమ్స్ కానీ ఇవి రావచ్చు. సో సెల్యులార్ సెనెసెన్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ అదర్ ఇంపార్టెంట్ హాల్మార్క్ ఆఫ్ ఏజింగ్. అందుకని దీనిపైన ఇది ఇంప్రూవ్ చేయడానికి ఈ హాల్మార్క్ ని మీరు ఎన్నో సినోలైటిక్ డ్రగ్స్ అని లేకపోతే సినోలైటిక్ న్యూట్రాస్యూటికల్స్ అని వినే ఉంటారు. దట్ ఈస్ టు అటాక్ దిస్ హాల్మార్క్ ఆఫ్ ఏజింగ్. నెక్స్ట్ హాల్మార్క్ ఆఫ్ ఏజింగ్ ఇస్ స్టెమ్ సెల్ ఎగ్జాషన్. మనకి 20s వరకు ఏ దెబ్బలు తగిలినా, ఏ డ్యామేజ్ జరిగినా, స్లీప్ తక్కువ ఉన్నా ఆర్ మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా బాడీ రెసిలియంట్ గా మళ్ళీ రికవర్ అవుతుంది. ఊన్స్ నుంచి తొందరగా రికవర్ అవుతాం, ఇంజురీస్ నుంచి, అన్నిటి నుంచి తొందరగా రికవర్ అవుతాం. ఎందుకంటే మనకి రీజనరేటివ్ కెపాసిటీ అనేది ఉంటుంది. అంటే మనకు అందరికి సఫిషియెంట్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. కానీ ఇవే స్టెమ్ సెల్స్ స్లోగా రెడ్యూస్ అవుతూ ఉంటాయి, నెంబర్స్ అన్ని రెడ్యూస్ అవుతూ ఉంటాయి. దీన్నే స్టెమ్ సెల్ ఎగ్జాషన్ అంటారు. అందుకనే మనకు రీజనరేటివ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఈ 30s లో 40s లోకి వెళ్ళినప్పుడు, ఇంజురీస్ జరిగినప్పుడు మీకు రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది. అందుకనే ఈ డీజనరేటివ్ డిసీజెస్ వచ్చినప్పుడు, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఇలాంటి ఏమైనా డీజనరేటివ్ డిసీజెస్ వచ్చినప్పుడు కూడా రీజనరేషన్ కి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఉండే థెరపీస్ లో స్టెమ్ సెల్ థెరపీస్ అనేవి చాలా ప్రామిసింగ్. ఎందుకంటే స్టెమ్ సెల్స్ హ్యాస్ ద ఓన్లీ ఎబిలిటీ టు రీజనరేట్ ఆల్ ద టిష్యూస్ ఇన్ ద బాడీ. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ హాల్ మార్క్స్ ఆఫ్ ఏజింగ్. అండ్ 9th వన్ ఇస్ ఆల్టర్డ్ సెల్ కమ్యూనికేషన్. అంటే మనకి బాడీలో ఎన్నో సిస్టమ్స్, ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ తో కంటిన్యూస్ గా కమ్యూనికేషన్ లో ఉండాలి. అప్పుడే మన రియాక్షన్ బాగుంటది. ఏదన్నా మన మీద పడుతున్నప్పుడు ఎస్కేప్ అవ్వచ్చు, ఇంజురీస్ నుండి ప్రివెంట్ అవ్వచ్చు. అంటే మన రియాక్షన్ టైం కానీ అలాంటివి ఫాస్ట్గా ఉంటాయి. బికాస్ ఎప్పుడైతే ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్తో కమ్యూనికేట్ అయ్యి చేయాల్సిన పనులు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంజురీ నుండి మనం క్విక్గా ఆ ప్లేస్లో నుండి షిఫ్ట్ అవ్వాలి అంటే నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి, మసిల్స్, బోన్స్ అన్ని స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ 3 సిస్టమ్స్ అన్నిటితో మాట్లాడుకోవాలి. దీన్నే కమ్యూనికేషన్ బిట్వీన్ ద సిస్టమ్స్ అంటారు. సో ఏజ్ అవుతున్నప్పుడు ఈ కమ్యూనికేషన్ ప్రాసెసెస్ కూడా స్లో డౌన్ అవుతాయి. అందుకని రిస్క్ ఆఫ్ ఇంజురీస్ 30s తర్వాత ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ థింగ్, మీరు ఇది చాలా కామన్ గా వింటూ ఉన్న హాల్ మార్క్ ఆఫ్ ఏజింగ్, లో గ్రేడ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్. దీన్ని ఇన్ఫ్లమేజింగ్ అని కూడా అంటారు. మేము ఎంతో మందికి టెస్ట్ చేస్తున్నప్పుడు ఇంజురీ లేకుండా, ఇన్ఫెక్షన్ లేకుండా ఆర్ ఎలాంటి రీజన్ లేకుండా హెచ్ఎస్సిఆర్పి ఆర్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కొంతమందికి ఎప్పుడు హైగానే ఉంటాయి, ఎస్పెషలీ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 50. దీనికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ ఇస్ ఇన్ఫ్లమేజింగ్. అంటే మీరు ఆల్మోస్ట్ సేమ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న, ఆల్మోస్ట్ సేమ్ న్యూట్రిషన్ ఫాలో అవుతున్న, సిమిలర్ ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ ఉన్న 20s to 50s మధ్యలో మీరు ఏది చేంజ్ చేయకపోయినా స్లోగా మీ ఏజింగ్ వలన కూడా మీరు కొంచెం ఇన్ఫ్లమేషన్ ని ఎప్పుడూ అక్యుములేట్ చేస్తూ ఉంటారు. అందుకని టు బ్రేక్ దట్ ప్యాటర్న్ ఆర్ టు టార్గెట్ దట్ హాల్ మార్క్ ఆఫ్ ఏజింగ్, మీరు 50s లో ఉన్నప్పుడు ఇంకెక్కువ ఎక్సర్సైజ్ చేయాలి కంపేర్ టు యువర్ 20s. మీరు న్యూట్రిషన్ లో కూడా ఎక్కువ కాషియస్ గా ఉండాలి ఇన్ యువర్ 50s కంపేర్ టు యువర్ 20s. సేమ్ థింగ్ విత్ యువర్ స్లీప్, సేమ్ థింగ్ విత్ యువర్ స్ట్రెస్ మేనేజ్మెంట్, అండ్ సేమ్ థింగ్ విత్ యువర్ సోషల్ కనెక్షన్స్ ఆల్సో. 50s లో 60s లో ఉన్నప్పుడు యూ నీడ్ టు లివ్ విత్ ద పీపుల్ దట్ యు బిలాంగ్. అంటే కమ్యూనిటీ లివింగ్ కానీ ఆర్ ఫ్యామిలీస్ తో స్పెండ్ చేయడం కానీ అవన్నీ 50s 60s లో ఎక్కువ చేయాలి. బికాస్ దట్ విల్ బ్రింగ్ డౌన్ ద ఇన్ఫ్లమేషన్ ఎట్ ద లెవెల్ ఆఫ్ యువర్ డిఎన్ఏ.
ఈ క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే డిసీజెస్ ఎలా ఉంటాయి? దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిసీజెస్. న్యూరోడిజనరేటివ్ అవ్వచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ అవ్వచ్చు, టైప్ 2 డయాబెటీస్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అవ్వచ్చు. మనకు తెలిసిన మోస్ట్ కామన్ డిసీజ్ ఎథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్. సో ఇవన్నీ రావచ్చు. అండ్ నెంబర్ 11 హాల్మార్క్ ఆఫ్ ఏజింగ్ ఇస్ మైక్రోబయోమ్ చేంజెస్. రీసెర్చర్స్ గట్ మైక్రోబయోమ్ ని స్టడీ చేశారు, ఓల్డర్ ఏజ్ లో ఉన్న వాళ్ళది కూడా అండ్ యంగర్ ఏజ్ లో ఉన్న వాళ్ళది కూడా. స్టడీ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే గట్ మైక్రోబయోమ్ చాలా ట్రెమెండస్ షిఫ్ట్ ఉంటుంది. అంటే టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఏవైతే 20s లో 30s లో ఉన్న వాళ్ళల్లో గ్రో అవుతాయో అండ్ ఏవైతే మనకి ప్రొటెక్షన్ ఇస్తాయో, ఏవైతే మన బ్రెయిన్ హెల్త్ ని, బ్లడ్ వెజల్స్ ని హెల్దీగా ఉంచుతాయో అలాంటి బ్యాక్టీరియా ఏజ్ అవుతూ ఉన్నప్పుడు అవన్నీ తగ్గిపోవడం గమనించారు. అంటే ఏంటి? దెర్ ఇస్ ట్రెమెండస్ షిఫ్ట్. కంప్లీట్ గా గట్ లో ఉండే బ్యాక్టీరియా మనకి ప్రొటెక్ట్ చేసేవి, వాటి డైవర్సిటీ అండ్ నెంబర్స్ ఓల్డర్ ఏజ్ గ్రూప్స్ లో అవి తగ్గిపోవడం ఎక్కువ గమనించారు. అలాగే ఏవైతే ఇన్ఫ్లమేషన్ ని కాజ్ చేస్తాయో, డ్యామేజ్ ని అక్యుములేట్ చేస్తాయో, మనకి ఫెటీగ్ ని కాజ్ చేస్తాయో అలాంటి బ్యాక్టీరియా ఆర్ అలాంటి మైక్రోబ్స్ ఎక్కువగా గ్రో అవ్వడం చూసారు ఓల్డ్ ఏజ్ లో. సో దట్ ఈస్ ద షిఫ్ట్ ఇన్ మైక్రోబయోమ్. ఈ గట్ బ్యాక్టీరియా షిఫ్ట్ అనేది ఎర్లీగా అవుతుందా, చాలా లేట్గా అవుతుందా అనేది మీ లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్స్పోజ్ అయ్యే టాక్సిన్స్ పైన, మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ పైన, అలాగే మీరు తింటూ ఉన్న న్యూట్రిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెంబర్ 12 ఇస్ డిస్రెగ్యులేటెడ్ న్యూట్రియంట్ సెన్సింగ్. అంటే ఏంటి? మనకి కొన్ని పాత్వేస్ ఉన్నాయి బాడీలో, అవన్నీ మనం ఎంత ఫుడ్ ఇస్తున్నాము అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటాయి. వాటిని ఎంటోర్ అని, ఏఎంపీకే అని, ఐజిఎఫ్ సిగ్నలింగ్ అని, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఫ్యాక్టర్స్ అని అంటాం. రీసెర్చర్స్ ఏం గమనించారు అంటే ఎవరైతే చాలా కాలం వాళ్ళ 30s లో 40s లో ఎక్కువ ఫుడ్ తిన్నారో, అంటే బాడీకి ఎక్కువ ఎనర్జీని ఇచ్చారో వాళ్ళు చాలా ఫాస్ట్గా ఏజ్ అవుతారు. అలాగే ఎవరైతే కొంచెం క్యాలరీ రెస్ట్రిక్టెడ్గా ఉన్నారో, అంటే మనకు బాడీకి అవసరం ఉన్న దానికన్నా కొంచెం తక్కువ తిన్నారో వాళ్ళల్లో లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంది అని గమనించారు. అంటే ఏంటి? మనం ఇచ్చే ఎనర్జీ, మనం తింటున్న ఫుడ్, ఎన్ని క్యాలరీస్ తింటున్నామో అది కూడా మనం ఎంత ఫాస్ట్గా ఏజ్ అవుతాం అనేది డిసైడ్ చేస్తుంది. నేను ఇప్పటి వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా లాంజివిటీ సైన్స్. అంటే మనం ఎందుకు ఏజ్ అవుతున్నాము, బాడీలో ఏం జరుగుతుంది, మన బయాలజీలో ఏం జరుగుతుంది అనేది డిస్కస్ చేశాను. అందరు అనుకుంటారు, ఓ మా జెనెటిక్స్ ఇలా ఉన్నాయి అందుకే నాకు చాలా ఎర్లీగా అన్ని డిసీజెస్ వచ్చాయి అనుకుంటారు. కానీ లెట్ మీ టెల్ యూ, మీకు జెనెటిక్స్ లో ఉంది కాబట్టి మీకు ఇలా రావాల్సిన అవసరం లేదు. అందుకే కొంతమంది ఇద్దరు వ్యక్తుల్ని పోల్చినా ఒకటే ఫ్యామిలీలో సిమిలర్ జెనెటిక్స్ ఉన్నా ఒకరికి ఎర్లీగా డిసీజెస్ వస్తాయి, ఒకరికి రావు. ఎందుకంటే దట్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పోజోమ్ అండ్ ఎపిజెనెటిక్స్. అంటే మీరు మీ బాడీని ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీరు ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో ఉంటున్నారు, ఎంత స్ట్రెస్ ఇస్తున్నారు బాడీకి, ఎంత పర్పస్ ఉంది మీకు, మీరు ఫ్యామిలీస్ తో ఉంటున్నారా, ఇండివిజువల్ గా ఉంటున్నారా, మీరు ఎలాంటి ఫుడ్స్ తింటున్నారు, మీరు ఎంత ఫాస్టింగ్ చేస్తారు, ఇలా అన్ని కలిపి ఇట్ విల్ డిసైడ్ మీకు ఏజింగ్ ఫాస్ట్ గా అవ్వాలా, స్లోగా అవ్వాలా. ఫాస్ట్ గా అవుతే ఆ డిసీజెస్, ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ అన్ని ఫాస్ట్ గా వచ్చేస్తాయి, లేదంటే స్లోగా వస్తాయి. సో ఇప్పటి వరకు జరిగిన లాంజివిటీ రీసెర్చ్ బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ఇవాళ ఇఫ్ వి డిసైడ్ నాకు ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ తొందరగా రాకూడదు, లేట్ గా రావాలి అని మీరు డిసైడ్ అవుతే ఇవాళ మీకు అప్లై చేయడానికి యాక్షన్ ప్లాన్ ఈజీగా ఉంది. అదేంటో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫాస్ట్ గా ఏజ్ అవుతున్న వాళ్ళల్లో జరిగిన మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటి లిస్ట్ డౌన్ చేశారు. లెట్ మీ టెల్ యూ దోస్. నెంబర్ 1, హైలీ ప్రాసెస్డ్ అల్ట్రా రిఫైన్డ్ ఫుడ్స్ తినేవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేసేవాళ్ళు, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉండేవాళ్ళు, ఆర్ ఎక్స్ట్రీమ్ ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ ఉన్న ప్లేసెస్ లో ఉండేవాళ్ళు, అండ్ బాగా హెవీ మెటల్స్ కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, అలాగే లైఫ్ లో పర్పస్ లేని వాళ్ళు, ఆర్ అలోన్ గా ఇండిపెండెంట్ గా ఉంటున్న వాళ్ళు, అలాగే చాలా కాలంగా స్లీప్ ని డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళు, సర్కేడియన్ రిథమ్ సరిగ్గా లేని వాళ్ళు, అంటే మీ స్లీప్ అండ్ వేకప్ టైమ్స్ అసలు మీ సన్లైట్ సన్సెట్తో సంబంధం లేకుండా ఉండేవాళ్ళు, ఇంకా క్రానిక్ సైకలాజికల్ స్ట్రెస్ ఉండేవాళ్ళు. వీళ్ళల్లో ఏజింగ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది, ఏజింగ్ రిలేటెడ్ డిసీజెస్ అన్ని కూడా ఫాస్ట్ గా వస్తాయి అని కనుక్కున్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎలాంటి హ్యాబిట్స్ బిల్డ్ చేస్తే మనం ఈ ప్రాసెస్ అన్ని స్లో డౌన్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్ విత్ లెవెల్ ఏ. అంటే ఇవి కంపల్సరీగా చేయాల్సిందే, దెర్ ఇస్ నో అదర్ వే టు ఇట్. నెంబర్ 1, టు ఇంక్లూడ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్. అంటే ఏవైతే ఎక్సర్సైజెస్ హార్ట్ అండ్ లంగ్స్ ని స్ట్రెంథెన్ చేస్తాయో, విచ్ ఇస్ లైక్ Zone 2 and Zone 3 ట్రైనింగ్. అలాగే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అట్లీస్ట్ 2 to 3 times a week. Second one is sleep and circadian rhythm. This is also non-negotiable. We have to spend at least 40 to 50% of the total time in restorative sleep. అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే 7 to 8 hours పడుకోవాలి. బట్ ఇంకొంచెం డీప్ గా చెప్పాలి అంటే ఆ 8 hours పడుకున్నా దానిలో అట్లీస్ట్ 3-4 hours మీరు రెస్టరేటివ్ పార్ట్ ఆఫ్ ద స్లీప్ లో ఉండాలి. అండ్ మీరు పడుకుంటున్న టైం కన్సిస్టెంట్ గా ఉండాలి, అలాగే సన్సెట్ కి అలైన్ అయ్యి ఉండాలి. స్లీప్ గురించి ఇంకా ఇన్ డెప్త్ డీటెయిల్స్ మీకు తెలియాలి అంటే దానికి నేను ఇంకో
ఇంకో వీడియో చేశాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. నెంబర్ 3 లెవెల్ ఈస్ క్విట్టింగ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. దానికి కూడా స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ ఈస్ దేర్. అండ్ మూవింగ్ టు లెవెల్ బి. లెవెల్ బి ఈజ్ ఆన్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అసలు ఎలా ఉండాలి? సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ షుడ్ బి ఫైబర్ రిచ్, ఇట్ షుడ్ బి ప్రోటీన్ రిచ్, అండ్ క్యాలరీస్ మీ బాడీకి అవసరం ఉన్న దానికన్నా కొంచెం తక్కువ ఇవ్వాలి, అంటే క్యాలరీ రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్. అలాగే వీ షుడ్ ఫాలో TRE అంటే టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్. అంటే విత్ ఇన్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం మన మీల్స్ ఫినిష్ చేసి మిగతా పీరియడ్ ఆఫ్ టైం బాడీ ఫాస్టింగ్ లో ఉండాలి. సో దీస్ ఆర్ ద వెరీ సింపుల్, ఈజీ టు ఫాలో థింగ్స్. అండ్ లెవెల్ బిలో లిపిడ్స్ అండ్ మెటబాలిక్ హెల్త్ని ఆప్టిమైజ్ చేయాలి. అంటే ఏంటి? మీరు తీసుకుంటున్న న్యూట్రిషన్ మీ మసిల్ని, బోన్ని సపోర్ట్ చేయాలి, అలాగే బాడీకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించాలి, అండ్ అలాగే బాడీలో గ్లైకేషన్ని తగ్గించాలి. అంటే ఏంటి? మనం తీసుకునే ఫుడ్స్లో ఎక్కువ లో GI అండ్ మోడరేట్ GI ఫుడ్స్ని ప్రిఫర్ చేయాలి. హై గ్లైసిమిక్ ఉండే ఫుడ్స్ని తక్కువ చేసి తీసుకోవాలి. అలాగే మనం రెగ్యులర్గా లిపిడ్స్ని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి, ముఖ్యంగా ApoB, లైపోప్రోటీన్ A అండ్ ఆల్సో HOMA-IR టు చెక్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో మెటబాలిక్ హెల్త్ని ఆప్టిమైజ్ చేసుకోవడం, మస్కులోస్కెల్టల్ హెల్త్ని ఆప్టిమైజ్ చేసుకోవడం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఆఫ్ ఇంటర్వెన్షన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లెవెల్ B ఈస్ న్యాచురల్ మూమెంట్. లెవెల్ Aలో ఎక్సర్సైజ్ గురించి చెప్పాము. WHO చెప్పినట్టుగా ఎస్, అట్లీస్ట్ 150 minutes ఆఫ్ ఏరోబిక్ ట్రైనింగ్ అట్లీస్ట్ 5 days a week ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ అవుట్ సైడ్ ఎక్సర్సైజ్ బాడీకి న్యాచురల్ మూమెంట్ ఉండడం కూడా ఇంపార్టెంటే. సో న్యాచురల్ మూమెంట్ అంటే మీరు ఎక్సర్సైజ్ చేయని టైంలో ఎంత యాక్టివ్గా ఆర్ ఎన్ని స్టెప్స్ కవర్ చేస్తున్నారు అని. మినిమం అట్లీస్ట్ 8,000 steps per day కవర్ చేయాలి. అదర్ 2 things ఆర్ సోషల్ కనెక్షన్స్ అండ్ స్ట్రెస్ రెగ్యులేషన్. కమ్యూనిటీస్లో కలిసి ఉండే వాళ్ళల్లో రిస్క్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ చాలా తక్కువ ఉంటాయి. అదే ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అండ్ న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ రిస్క్ బాగా పెరిగిపోతుంది. దట్స్ వై లివింగ్ ఇన్ కమ్యూనిటీస్ ఆర్ లివింగ్ ఇన్ గ్రూప్స్, మీరు మ్యాచ్ అయ్యే గ్రూప్స్లో, మీరు మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్ లిస్ట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు రీసెంట్గా ఈ ఆర్టికల్ చదివే ఉంటారు. లివింగ్ ఇన్ టాక్సిక్ రిలేషన్స్ విల్ మేక్ యూ ఏజ్ ఫాస్టర్. కాబట్టి పాజిటివ్ పీపుల్తో ఉండడం, పాజిటివ్ కమ్యూనిటీస్తో ఉండడం, లెస్ టాక్సిటీలో ఉండడం చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ స్ట్రెస్ రెగ్యులేషన్ కూడా. స్ట్రెస్ బాడీకి మనం ఎంత ఎక్కువ ఇస్తే మన రిపేర్ మెకానిజమ్స్ అంత ఎక్కువ పనిచేయాలి. ఏజ్ అవుతున్న టైంలో మన రిపేర్ మెకానిజమ్స్ తగ్గుతాయి కాబట్టి ఆ స్ట్రెస్ లోడ్ని కూడా తగ్గించాలి. దానికోసం డిఫరెంట్ కాంపెన్సేటరీ మెకానిజమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. బ్రీదింగ్ టెక్నిక్స్ కానీ ఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ నేచర్ కానీ, ఇలాంటివన్నీ. స్ట్రెస్ రెగ్యులేషన్ ఇస్ వన్ ఆఫ్ ద క్రూషియల్ ఎలిమెంట్. లెవెల్ సిలో థెరపీస్ అంటే మీరు వాడే వైటమిన్స్ అయి ఉండొచ్చు, హాట్ అండ్ కోల్డ్ థెరపీస్ అయి ఉండొచ్చు. ఆ సప్లిమెంట్స్ కూడా ఏది పడితే అది కాదు. దానిలో టాప్ లెవెల్ ఎవిడెన్స్ బేస్డ్ సప్లిమెంట్స్ దట్ సపోర్ట్ హాల్ మార్క్స్ ఆఫ్ ఏజింగ్ లిస్ట్ అనేది వేరేగా ఉంది. దాని గురించి నేను ఫ్యూచర్లో వేరే వీడియో చేస్తాను. అండ్ నెంబర్ 2 ఇస్ హాట్ అండ్ కోల్డ్ థెరపీస్. ఎప్పుడైతే బాడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్కి లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్స్పోజ్ అవుతుందో దెన్ రిపేర్ మెకానిజమ్స్ కానీ, అడాప్టివ్ మెకానిజమ్స్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇట్ కుడ్ బి సోనా అంటే హీట్ థెరపీ, FIR సోనా ఇలాంటివి అయి ఉండొచ్చు, ఆర్ కోల్డ్ థెరపీ అంటే కోల్డ్ ప్లంజెస్ కానీ, క్రయోథెరపీ కానీ ఇలాంటివి అయి ఉండొచ్చు. సో ఇలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇలాంటి స్ట్రెస్సెస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ హార్మిసిస్ అనే ఒక స్టేజ్కి వెళ్తుంది. దాంట్లో ఎక్సర్సైజ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే ఏదైతే థెరపీని లో డోస్లో ఇస్తామో అప్పుడు బాడీ చాలా ఎఫెక్టివ్గా అడాప్ట్ అయ్యి ఎక్కువ రెసిలియంట్ అవుతుందో దాన్ని హార్మిసిస్ అంటాం. సో హార్మిసిస్ స్టేజ్లో ఉన్నప్పుడు బాడీ మంచిగా పనిచేస్తుంది. వెరీ క్లియర్గా చెప్పాలంటే బ్లడ్ ప్రెషర్ స్టేబుల్గా ఉంటుంది, బ్లడ్ గ్లూకోజ్ స్టేబుల్గా ఉంటుంది, సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి. సో దాన్ని హెల్త్ ఆప్టిమైజేషన్ అని కూడా అంటాం. నెక్స్ట్ లెవెల్ డీకి వచ్చేటప్పటికి దీనిలో చాలా రీసెర్చ్ జరుగుతుంది. సమ్ థెరపీస్ ఆర్ ఆల్రెడీ షోయింగ్ ప్రామిస్, కానీ ఇంకా హ్యూమన్ ట్రయల్స్ లేవు. అంటే ఎవిడెన్స్ ఇంకా గ్యాదర్ అవుతూ ఉన్నాయి. దీంట్లో లేటెస్ట్ వచ్చేసి జీన్ థెరపీస్, స్టెమ్ సెల్ థెరపీస్, అలాగే కొత్తగా వచ్చిన డ్రగ్స్ లైక్ రపామైసిన్ ఆర్ రీపర్పసింగ్ ద డ్రగ్స్. ఒక డ్రగ్ వేరే కండిషన్ కి యూజ్ చేయబడింది, ఇప్పుడు ఏజింగ్ ప్రాసెస్ లో యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మెట్ఫార్మిన్ కానీ, ఇలాంటివన్నీ న్యూయర్ థెరపీస్ విచ్ ఆర్ ప్రామిసింగ్, బట్ స్టిల్ వీ నీడ్ మోర్ ఎవిడెన్స్ ఆన్ దట్. విల్ కమ్ ఇన్ కేటగిరీ డి. అందరూ లాంజివిటీ అనగానే నేను చెప్పిన లెవెల్ సి, లెవెల్ డిఏ గుర్తుపెట్టుకుంటారు. ఓకే, లాంజివిటీ అంటే క్రయోథెరపీ, హాట్ థెరపీ, జీన్ థెరపీ, స్టెమ్ సెల్ థెరపీ ఆర్ IV థెరపీ ఇలాంటివి అనుకుంటారు. బట్ లాంజివిటీ అంటే స్టార్టింగ్ విత్ ఫౌండేషన్స్. మీకు లెవెల్ ఏ, లెవెల్ బి ఇంటర్వెన్షన్ సరిగ్గా యూజ్ చేయకుండా లెవెల్ సి ఇంటర్వెన్షన్ యూజ్ చేసినా ఏది పనిచేయదు. ఇంతకు ముందు చెప్పినట్టు ఆ 12 హాల్ మార్క్స్ ఆఫ్ ఏజింగ్ అన్ని కూడా లెవెల్ ఏ, లెవెల్ బి ఇంటర్వెన్షన్స్ తోనే చాలా స్ట్రాంగ్ గా డెవలప్ అవుతాయి. అండ్ C&D ఆర్ ఎమర్జింగ్, కొన్ని ప్రామిసింగ్. అవి మీ ఫిజిషియన్ గైడెన్స్ లేకుండా మీరు చేయలేరు.
చేయకూడదు కూడా. సో ఆల్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఏజింగ్ అనేది మోడిఫైబుల్. మనం ఏజింగ్ రిలేటెడ్ డిసీజెస్ ని డిలే చేయొచ్చు అండ్ మోస్ట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ ప్రివెంట్ కూడా చేయొచ్చు. మీరు మీ గ్రాండ్ పేరెంట్స్ లాగా, మీ పేరెంట్స్ లాగా వాళ్ళకి ఎర్లీగా డిసీజెస్ వచ్చాయి కదా మాకు కూడా వచ్చేస్తాయని ఫిక్స్ అయిపోనక్కర్లేదు. సో లెవెల్ ఏ లెవెల్ బి ఇంటర్వెన్షన్స్ మీరు ఇంట్లో ఉంటూనే చేయొచ్చు కూడా. కానీ చాలా సార్లు మీకుండే డిసీజ్ ని బట్టి, మీరుండే ఏజ్ ని బట్టి, మీకుండే ప్రాబ్లమ్స్ ని బట్టి కొన్నిసార్లు మీరు సొంతంగా చేసుకోలేరు. అలాంటప్పుడు యూ విల్ డెఫినెట్లీ నీడ్ ఎ ఫిజిషియన్ అడ్వైస్. అలాంటి క్లయింట్స్ని నేను కామన్గా చూస్తూ ఉంటాను. గట్ రిలేటెడ్ ఇష్యూస్తో కానీ, ఆటో ఇమ్యూన్ ఇష్యూస్తో, ఆర్ ఈవెన్ న్యూరోడిజనరేటివ్, కార్డియోవాస్కులర్ ఇష్యూస్, ఆర్ కొంతమందికి ఇష్యూస్ ఏవి ఉండవు కూడా. సో ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హెల్త్ నుండి బిగిన్ అవుతారు కాబట్టి వీళ్ళకి మేము గైడెన్స్ ఇస్తాము. ఎలాంటి న్యూట్రిషన్ యూస్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ ప్లాన్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి, ఎలా ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి, ఆర్ ఈవెన్ ఎలా ఆ డీజనరేటివ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయాలి అని. లాస్ట్ టైం వీడియోలో టాప్ కమెంట్స్కి ఆన్సర్ చేస్తానని చెప్పాను. దానికోసం యూట్యూబ్ షార్ట్స్ చేశాను. సో ఇలాగే మీ క్వశ్చన్స్ని కమెంట్స్లో పోస్ట్ చేస్తూ ఉండండి. నేను యూట్యూబ్ షార్ట్స్ ద్వారా వాటిని ఆన్సర్ చేస్తూ ఉంటాను. మీకు ఇవాళ వీడియో నచ్చితే దెన్ ఆల్సో వాచ్ మై ప్రీవియస్ 2 వీడియోస్. ఒకటేమో లిపిడ్స్ పైన చేశాను అండ్ అదర్ వన్ ఈజ్ ఆన్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతాతుల్లాస్ ఛానల్.